ఓం శాంతి. మే 29వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, స్మృతితో స్మృతి లభిస్తుంది. ఏ పిల్లలైతే ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తారో వారి ఆకర్షణ తండ్రికి కూడా కలుగుతుంది. ప్రశ్న: మీ పరిపక్వ అవస్థ యొక్క గుర్తులు ఏమిటి? ఆ అవస్థను పొందడానికి పురుషార్థాన్ని వినిపించండి. జవాబు: ఎప్పుడైతే పిల్లలైన మీ పరిపక్వ అవస్థ తయారవుతుందో అప్పుడు కర్మేంద్రియాలన్నీ శీతలమైపోతాయి. కర్మేంద్రియాల ద్వారా ఎటువంటి తప్పుడు కర్మలు జరగవు. అవస్థ అచలంగా స్థిరంగా అవుతుంది. ఈ సమయం యొక్క స్థిరమైన అవస్థ ద్వారానే 21 జన్మల వరకు కర్మేంద్రియాలు వశమవుతాయి. ఈ అవస్థను పొందేందుకు స్వయంపై చెకింగ్ పెట్టుకోండి. నోట్ చేసుకోవడం ద్వారా అప్రమత్తంగా ఉంటారు. యోగబలం ద్వారానే కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. యోగమే మీ అవస్థను పరిపక్వంగా చేస్తుంది. ఓం శాంతి. ఇది స్మృతి యాత్ర. పిల్లలందరూ ఈ యాత్రలోనే ఉంటారు. కేవలం మీరు ఇక్కడ సమీపంగా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నా కానీ తండ్రిని స్మృతి చేసినట్లయితే వారు ఆటోమేటిక్గా తండ్రికి సమీపంగా వచ్చేస్తారు. ఏ విధంగానైతే చంద్రుని వద్ద కొన్ని సితారలు చాలా సమీపంగా ఉంటాయి, కొన్ని ఎంతగానో మెరుస్తూ ఉంటాయి, కొన్ని సమీపంగా కొన్ని దూరంగా కూడా ఉంటాయి. ఫలానా సితార ఎంతగానో మెరుస్తోందని, ఫలానా సితార చాలా సమీపంగా ఉందని, ఫలానా సితార అసలు మెరవడం లేదని కనిపిస్తూనే ఉంటుంది. మీ విషయంలో కూడా మీరు జ్ఞాన మరియు యోగ సితారలు అన్న గాయనము ఉంది. పిల్లలకు జ్ఞానసూర్యుడు లభించారు. తండ్రి పిల్లలనే స్మృతి చేస్తారు. ఎవరైతే సేవాధారి పిల్లలు ఉన్నారో వారిని స్మృతి చేస్తారు. తండ్రి సర్వశక్తివంతుడు. ఆ తండ్రినే స్మృతి చేస్తారు. అప్పుడు స్మృతితో స్మృతి లభిస్తుంది. ఎక్కడెక్కడైతే ఇటువంటి సేవాధారి పిల్లలుంటారో అక్కడ జ్ఞానసూర్యుడైన తండ్రి కూడా వారిని స్మృతి చేస్తారు. అలాగే పిల్లలు కూడా స్మృతి చేస్తారు. ఏ పిల్లలైతే స్మృతి చెయ్యరో వారిని తండ్రి కూడా స్మృతి చేయరు. వారికి తండ్రి యొక్క స్మృతి కూడా చేరుకోదు. స్మృతితో స్మృతి తప్పకుండా లభిస్తుంది. పిల్లలు కూడా స్మృతి చెయ్యాలి. పిల్లలు అడుగుతారు, బాబా మీరు మమ్మల్ని స్మృతి చేస్తారా? తండ్రి అంటారు, ఎందుకు చేయను? ఈ విధంగా తండ్రి ఎందుకు స్మృతి చేయరు? ఎవరైతే ఎంతో పవిత్రంగా ఉంటారో మరియు తండ్రిపై ఎంతో ప్రేమ ఉంటుందో వారు ఆకర్షించడం కూడా అంతగానే ఆకర్షిస్తారు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, మేము ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాము? ఒక్కరి స్మృతిలో ఉండడం ద్వారా ఇక ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. తండ్రినే స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళి వారిని కలుసుకుంటారు. ఇప్పుడు ఆ కలుసుకునేటటువంటి సమయం వచ్చింది. డ్రామా రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. తండ్రి వస్తారు, వచ్చి పిల్లలను తమ ఆత్మిక సంతానంగా చేసుకుంటారు. పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి అన్నది నేర్పిస్తారు. తండ్రి అయితే ఒక్కరే, వారినే అందరూ స్మృతి చేస్తారు. కానీ స్మృతి అనేది అందరికీ నెంబరు వారుగా తమ తమ పురుషార్థానుసారంగానే లభిస్తుంది. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంతగా వారు ఎదురుగా నిల్చున్నట్లే ఉంటుంది.
కర్మాతీత అవస్థ కూడా ఈ విధంగా ఉండాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా కర్మేంద్రియాలు చంచలమవ్వకుండా ఉంటాయి. కర్మేంద్రియాలు ఎంతగానో చంచలమవుతూ ఉంటాయి కదా, దీనినే మాయ అని అంటారు. కర్మేంద్రియాలతో ఎటువంటి చెడు కర్మ జరగకూడదు. ఇక్కడ యోగ బలము ద్వారా కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. వారైతే మందులతో వశపరుచుకుంటారు. పిల్లలంటారు, బాబా ఇవి ఎందుకు వశమవ్వడం లేదు? తండ్రి అంటారు, మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా కర్మేంద్రియాలు వశమవుతాయి. దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు. ఇది కేవలం స్మృతి యాత్ర ద్వారానే అవుతుంది. అందుకే భారత్ యొక్క ప్రాచీన రాజయోగము మహిమ చేయబడింది. దానిని భగవంతుడే నేర్పిస్తారు. భగవంతుడు తమ పిల్లలకు నేర్పిస్తారు. మీరు ఈ వికారీ కర్మేంద్రియాలపై యోగ బలంతో విజయాన్ని పొందేందుకు పురుషార్థము చేయాలి. సంపూర్ణంగా చివరిలో అవుతారు. ఎప్పుడైతే పరిపక్వ అవస్థ ఏర్పడుతుందో అప్పుడిక ఏ కర్మేంద్రియాలు చంచలమవ్వవు. ఇప్పుడు చంచలత్వము సమాప్తమైతే ఇక 21 జన్మల వరకు ఏ కర్మేంద్రియము మోసగించదు. 21 జన్మల కొరకు కర్మేంద్రియాలు వశమైపోతాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది కామము. స్మృతి చేస్తూ చేస్తూ కర్మేంద్రియాలు వశమవుతూ ఉంటాయి. ఇప్పుడు కర్మేంద్రియాలను వశం చేసుకోవడం ద్వారా అర్ధకల్పం కొరకు బహుమతి లభిస్తుంది. వశం చేసుకోలేకపోతే ఇక పాపాలు మిగిలిపోతాయి. మీ పాపాలు యోగబలము ద్వారా అంతమవుతూ ఉంటాయి. మీరు పవిత్రంగా అవుతూ ఉంటారు. ఇది నెంబర్ 1 సబ్జెక్టు. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకే వారిని పిలుస్తారు. కావున తండ్రే వచ్చి పావనంగా తయారు చేస్తారు. తండ్రే నాలెడ్జిఫుల్. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. ఇది కూడా జ్ఞానమే. ఒకటేమో యోగానికి సంబంధించిన జ్ఞానము, ఇంకొకటి 84 జన్మల చక్రానికి సంబంధించిన జ్ఞానము. 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. మళ్ళీ అందులో దైవీ గుణాలు ఆటోమేటిక్గా ఇమిడి ఉంటాయి. పిల్లలకు తాము మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. కావున దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చేయాలని తెలుసు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నోట్ చేసుకోవడం ద్వారా తమపై తాము అటెన్షన్ పెడతారు. తమను తాము చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఎటువంటి పొరపాట్లు జరగవు. తండ్రి స్వయం అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, మీరే నన్ను పిలిచారు. ఎందుకంటే బాబా పతిత పావనుడని మీకు తెలుసు. వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఈ డైరెక్షన్ను ఇస్తారు. ఇప్పుడు ఈ డైరెక్షన్ను ఆత్మలు అమలుపరచాలి. మీరు ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తారు. కావున తండ్రి కూడా తప్పకుండా ఈ శరీరంలోకి రావలసి ఉంటుంది. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. త్రిమూర్తి చిత్రము ఎంత స్పష్టంగా ఉంది. బ్రహ్మ తపస్య చేసే ఈ విధంగా అవుతారు. మళ్ళీ 84 జన్మల తర్వాత ఇలా అవుతారు. మనమే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యాము. మళ్ళీ 84 జన్మల చక్రములో తిరిగామన్నది కూడా బుద్ధిలో గుర్తుండాలి. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చాము. ఎప్పుడైతే దేవతల వంశము సమాప్తమవుతుందో అప్పుడు భక్తి మార్గంలో కూడా
ఎంతో ప్రేమగా వారిని స్మృతి చేస్తారు. ఇప్పుడు ఆ తండ్రి మీకు ఈ పదవిని పొందేందుకు యుక్తిని తెలియజేస్తారు. స్మృతి కూడా చాలా సహజమైనది. కేవలం బంగారు పాత్ర కావాలి. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా పాయింట్లు ఎమర్జ్ అవుతూ ఉంటాయి. జ్ఞానాన్ని కూడా బాగా వినిపిస్తూ ఉంటారు. బాబా మాలోకి ప్రవేశించి మురళిని వినిపిస్తున్నట్లుగా భావిస్తారు. బాబా కూడా ఎంతగానో సహాయం చేస్తారు. ఇతరుల కళ్యాణం కూడా చెయ్యాలి. అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఒక క్షణము ఇంకొక క్షణముతో కలవదు. సమయం గడిచిపోతూనే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు ఎలా గడిచిపోతాయి? ప్రారంభం నుండి మొదలుకొని సమయం గడుస్తూనే వచ్చింది. ఈ క్షణం మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. ఇది కూడా మంచి రీతిలో అర్థం చేసుకోవాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి. తద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ఇంకే ఉపాయము లేదు. ఇంత సమయము ఏదైతే చేస్తూ వచ్చారో అదంతా భక్తి. భక్తి ఫలాన్ని భగవంతుడిస్తారని కూడా అంటారు. ఏ ఫలాన్నిస్తారు, ఎప్పుడు మరియు ఎలా ఇస్తారు, ఇవి ఏమీ తెలీదు. తండ్రి ఎప్పుడైతే ఫలాన్నిచ్చేందుకు వస్తారో అప్పుడు ఇచ్చేవారు మరియు తీసుకునేవారు కలుస్తారు. డ్రామా పాత్ర ముందుకు నడుస్తూ ఉంటుంది. మొత్తం డ్రామాలో ఇప్పుడు ఇది అంతిమ జీవితం. కొందరు శరీరాన్ని వదిలే అవకాశం కూడా ఉంది. ఇంకేదైనా పాత్రను అభినయించవలసి ఉంటే జన్మ కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా చాలా లెక్కాచారాలున్నట్లయితే వారు మళ్ళీ జన్మ కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా చాలా పాపాలు ఉన్నట్లయితే ఘడియ ఘడియ ఒక జన్మ తీసుకొని ఆ తర్వాత 2వ, 3వ జన్మలు తీసుకుంటూ వదులుతూ ఉంటారు. గర్భంలోకి వెళ్తారు, దుఃఖము అనుభవిస్తారు, మళ్ళీ శరీరాన్ని వదిలి ఇంకొక జన్మ తీసుకుంటారు. కాశీలోని కత్తుల బావిలో దూకడం వలన కూడా ఇటువంటి పరిస్థితే ఏర్పడుతుంది. శిరస్సుపై ఎన్నో పాపాలు ఉన్నాయి. యోగ బలమైతే లేదు. కాశీలోని కత్తుల బావిలో దూకడం అనగా తమ శరీరాన్ని హతమార్చుకోవడము. తాను హతమార్చుకుంటున్నానని ఆత్మ కూడా అర్థం చేసుకుంటుంది. బాబా మీరు వచ్చినట్లయితే మేము మీపై బలిహారమవుతామని కూడా అంటారు. భక్తి మార్గంలో బలి అవుతారు. అది భక్తి అవుతుంది. దానపుణ్యాలు, తీర్థయాత్రలు మొదలైనవి ఏవైతే చేస్తారో అవి ఎవరితో ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది? పాపాత్ములతో. ఇది రావణ రాజ్యం కదా. తండ్రి అంటారు, ఇచ్చిపుచ్చుకోవడాలను చాలా జాగ్రత్తగా చేయండి. ఎక్కడైనా ఏదైనా తప్పుడు కార్యంలో వినియోగించినట్లయితే తలపై పాపభారం పెరిగిపోతుంది. దానపుణ్యాలు కూడా చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. పేదవారికైతే భోజనము మరియు వస్త్రాలను దానం ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ రోజుల్లో ధర్మశాలలు మొదలైనవి నిర్మించి ఇస్తూ ఉంటారు. షావుకార్ల కొరకైతే పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి. పేదవారికైతే గుడిసెలు ఉన్నాయి. వారైతే మురికి కాలువలకు ఎదురుగా నివసిస్తున్నారు. ఆ చెత్తతో ఎరువు తయారవుతుంది. అది అమ్మబడుతుంది. దాంతో మళ్ళీ పంటలు మొదలైనవి పండిస్తారు. సత్యయుగంలోనైతే ఇటువంటి చెత్త మొదలైన వాటితో పంటలు పండవు. అక్కడైతే కొత్త మట్టి ఉంటుంది. దాని పేరే ప్యారడైజ్. పుష్యరాగము, మరకతమణి అన్న పేర్లు కూడా గాయనం చేయబడ్డాయి.
రత్నాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కరు ఒక్కోలా సేవ చేస్తారు. కొందరు మేము సేవ చేయలేమని అంటారు. అందరూ బాబా రత్నాలే, కానీ వారిలో కూడా నెంబరువారు పురుషార్థానుసారంగా ఉన్నారు. వారే పూజింపబడతారు. దేవతలకు పూజ జరుగుతుంది. భక్తి మార్గంలో అనేక పూజలు జరుగుతాయి. అవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. వాటిని చూసి ఆనందం కలుగుతుంది. మనం పాత్రధారులము. ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది. మీరు ఎంతో సంతోషిస్తారు. భక్తి యొక్క పాత్ర కూడా మీకు ఉందని తెలుసు. భక్తిలో కూడా ఎంతగానో సంతోషిస్తారు. గురువులు మాలను తిప్పమని చెప్తారు. ఇక అంతే, ఆ సంతోషంలో మాలను తిప్పుతూనే ఉంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. శివుడు నిరాకారుడు. మరి వారిపై పాలు, నీరు మొదలైనవి ఎందుకు పోస్తారు? విగ్రహాలకు నైవేద్యాన్ని అర్పిస్తారు. వారేమైనా తింటారా? భక్తి యొక్క విస్తారం ఎంత పెద్దది! భక్తి వృక్షము, జ్ఞానము బీజము. రచయిత మరియు రచనల గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. కొందరు పిల్లలైతే తమ ఎముకలను కూడా ఈ సేవలో స్వాహా చేస్తారు. ఇది మీ ఊహ అని మీతో కొందరంటారు. అరే, ఈ ప్రపంచం యొక్క చరిత్ర మరియు భౌగోళము రిపీట్ అవుతుంది. ఊహ అయితే రిపీట్ అవుతుందా? ఇది జ్ఞానము. ఇవి కొత్త ప్రపంచం కొరకు కొత్త విషయాలు. భగవాను వాచ, భగవంతుడు కూడా కొత్తవారే. వారి మహావాక్యాలు కూడా కొత్తవే. వారు కృష్ణ భగవాను వాచ అని అంటారు. మీరు శివ భగవాను వాచ అని అంటారు. ప్రతి ఒక్కరి విషయాలు ఎవరివి వారివే ఉంటాయి. ఒకరివి మరొకరితో కలవవు. ఇది చదువు. స్కూల్లో చదువుతారు. ఇందులో ఊహ యొక్క విషయమే లేదు. తండ్రి జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ఫుల్. ఋషులు, మునులు కూడా తమకు రచయిత మరియు రచన గురించి తెలియదని అంటారు. ఆది సనాతన దేవీ దేవతలకే తెలియనప్పుడు వారికి ఈ జ్ఞానం ఎక్కడి నుండి లభిస్తుంది? ఎవరైతే తెలుసుకున్నారో వారు ఆ పదవిని పొందారు. మళ్ళీ ఎప్పుడైతే సంగమ యుగము వస్తుందో అప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. కొత్తవారు ఈ విషయాలలో తికమక పడతారు. ఇక చాలు, మీ కొద్దిమందే రైటా, మరి మిగిలిన వారంతా అసత్యమైన వారా అని అంటారు. అన్నింటికీ తల్లి తండ్రి అయిన గీతనే ఖండితం చేసేశారని మీరు అర్థం చేయిస్తారు. మిగిలినవన్నీ రచనయే. వాటి ద్వారా వారసత్వం లభించదు. వేదశాస్త్రాలలో రచయిత మరియు రచన యొక్క జ్ఞానం ఉండదు. మొట్టమొదట అడగండి, వేదాల ద్వారా ఏ ధర్మస్థాపన జరిగింది? ధర్మాలైతే 4 ఉన్నాయి. ప్రతి ఒక్క ధర్మానికి ధర్మశాస్త్రము ఒకటే ఉంటుంది. తండ్రి బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తారు. బ్రాహ్మణులే మళ్ళీ సూర్యవంశీ, చంద్రవంశీ కులంలో తమ పదవిని పొందుతారు. తండ్రి వచ్చి ఈ రథము ద్వారా మీకు సన్ముఖంగా అర్థం చేయిస్తారు. రథమైతే తప్పకుండా కావాలి. ఆత్మ అయితే నిరాకారి. దానికి సాకార శరీరము లభిస్తుంది. ఆత్మ ఏమిటి అనేదే వారికి తెలియనప్పుడు ఇక తండ్రిని ఎలా తెలుసుకోగలరు? సరైన విషయాలనైతే తండ్రే వినిపిస్తారు. మిగిలినవన్నీ అధర్మయుక్తమైనవి. వాటి వల్ల లాభమేమీ లేదు. ఎవరి మాలను స్మరిస్తారు? ఏమీ తెలీదు.
అసలు తండ్రిని గురించే తెలీదు. తండ్రి స్వయంగా వచ్చి వారి పరిచయాన్ని ఇస్తారు. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. అర్ధకల్పం జ్ఞానం ఉంటుంది, అర్ధకల్పం భక్తి ఉంటుంది. భక్తి రావణరాజ్యం నుండి ప్రారంభమవుతుంది. భక్తి ద్వారా మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయిపోయారు. ఎవరి కర్తవ్యం గురించి తెలీదు. భగవంతుణ్ణి ఎంతగా పూజిస్తారు, కానీ అసలేమీ తెలీదు. అందుకే తండ్రి అర్థం చేయిస్తారు, ఇంతటి ఉన్నత పదవిని పొందేందుకు స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఒకవేళ ఎవరి బుద్ధైనా మందబుద్ధిగా ఉన్నట్లయితే ఆ మందబుద్ధితోనే స్మృతి చేయండి, కానీ స్మృతి ఒక్కరినే చేయవలసి ఉంటుంది. బాబా మీరు వచ్చినట్లయితే మీతోనే బుద్ధియోగాన్ని జోడిస్తామని కూడా గానం చేస్తారు. ఇప్పుడు తండ్రి కూడా వచ్చారు. మీరందరూ ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు? ప్రాణదానాన్నిచ్చే వారిని కలుసుకునేందుకు వచ్చారు. ఆత్మను అమరలోకములోకి తీసుకెళ్తారు. మృత్యువుపై విజయాన్ని ప్రాప్తింపజేయిస్తాను. మిమ్మల్ని అమరలోకములోకి తీసుకెళ్తానని తండ్రి అర్థం చేయించారు. అమరకథను పార్వతికి వినిపించినట్లుగా చూపిస్తారు కదా. ఇప్పుడు అమరనాథుడైతే ఒక్కరే. హిమాలయ పర్వతాలపై కూర్చొని కథను ఏమైనా వినిపిస్తారా? భక్తి మార్గం యొక్క ప్రతి విషయము ఆశ్చర్యమనిపిస్తుంది. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, యోగబలంతో కర్మేంద్రియాజీతులుగా అయ్యి సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. ఈ అవస్థను పొందడానికి మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సదా బుద్ధిలో గుర్తుంచుకోవాలి, మనమే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చాము. అందుకే చాలా జాగ్రత్తగా పాపపుణ్యాలను అర్థం చేసుకొని ఇచ్చిపుచ్చుకోవడాలను చెయ్యాలి. వరదానము: సర్వసత్తాలను సహయోగిగా చేసుకుని ప్రత్యక్షత అనే పరదాను తెరిచే సత్యమైన సేవాధారి భవ. వివరణ: ఎప్పుడైతే అన్ని సత్తాల వారు కలిసి శ్రేష్ఠ సత్తా, ఈశ్వరీయ సత్తా, ఆధ్యాత్మిక సత్తా అంటే ఈ ఒక్క పరమాత్మ సత్తాయే అని అంటారో అప్పుడే ప్రత్యక్షత యొక్క పరదా తెరుచుకుంటుంది. అందరూ ఒకే స్టేజ్పై కలిసి ఈ విధంగా స్నేహమిలనాన్ని జరుపుకోవాలి. దీనికోసం అందరినీ స్నేహమనే సూత్రంలో బంధించి సమీపంగా తీసుకురండి, సహయోగులుగా చేయండి. ఈ స్నేహమే అయస్కాంతంగా అవుతుంది. అందరూ ఒక్కసారిగా సంఘటిత రూపంలో తండ్రి యొక్క స్టేజ్ పైకి చేరుకుంటారు. కావున ఇప్పుడు అంతిమ ప్రత్యక్షత యొక్క హీరో పాత్రలో నిమిత్తంగా అయ్యే సేవను చేయండి. అప్పుడే సత్యమైన సేవాధారి అని అంటారు. స్లోగన్: సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవడము. ఇది ముందుకు వెళ్లేందుకు లిఫ్ట్. ఓం శాంతి.